బంగారు పల్లెంలో పెట్టిస్తా ఉన్నాం కాంగ్రెస్ కంటూ కూడా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిజంగా బంగారు పల్లెంలో పెట్టిస్తున్నారు అంటే ఏం చెప్తారు? మీ బొందపల్లంలో పెట్టించిండ్రు మొత్తం కూడా ఆస్తుల సంగతి పక్కనే, అప్పులు ఎన్ని అయినాయి మీరు చెప్పినటువంటి దాంట్లోనే లెక్కలు మనం ఈరోజు తీసుకుంటే లక్షల కోట్ల అప్పులు మీరు ఈరోజు చేసేసి బంగారు పల్లెంలో ప్రజలు పెట్టించిండ్రు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇచ్చి మీ చేతిలో పెట్టింది. అట్లాంటి దాన్ని ఆర్థిక దివాలా తీసినటువంటి పరిస్థితికి మీరు తీసుకొని పోయినరు. తీసుకొని పోతున్నాయి కదా పారదర్శకంగా ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో మేము అన్ని లెక్కలు కూడా ముందుకు చూపించినాము. కాదన్నటువంటి పరిస్థితి మీకు ఆడ లేదు కదా. కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి అప్పులు మాకు కావని చెప్పి చేతులు చూపుకునే ప్రయత్నం చేశారు. కానీ అవి కూడా ప్రభుత్వాన్ని అని చెప్పి ఆర్బీఐ చెప్పినటువంటి నియమాలనే ఉంది కదా. ఈరోజు అప్పుల కుప్పలెక్క చేసినావు. ఆర్థిక క్రమశిక్షణ ఏ రోజు కూడా పాటించినటువంటి నువ్వు ఈరోజు దివాలా తీసినటువంటి పరిస్థితి ఉండే, పైపెచ్చు కొలువులు నువ్వు ఇచ్చినటువంటిది లేకుండే, ఆఖరికి కట్టినటువంటి కొత్త సచివాలయంలో ఎవరు సాఫ్ చేసేటటువంటి ఆ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం రాగానే 3వ రోజునే మరి రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. పాత వాళ్ళు మాకు 3 నెలల సంది జీతాలు ఇవ్వలేదు సార్ అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. కొత్త కొలువులు నువ్వు ఇవ్వలే, సమయానికి జీతాలు నువ్వు ఇవ్వలే, పైపెచ్చు బంగారు పల్లెంలో మేము పెట్టించినామనంటే ఎవడ నమ్ముతాడా? బట్టి ఉంచుతారు ముఖం మీద పట్టుకొని. ఆల్రెడీ ఉంచిరు అనుకోని ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేయక. ప్రధానంగా ప్రజలంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. సో 6 నెలల ప్రజలకు బుద్ధి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు ప్రజలు అనేది కేటీఆర్ మాట. నిజంగా ప్రజలు సంతృప్తిగా అసంతృప్తిగా ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలకి వీళ్ళకు అధికారంలో ఉండి పెరిగినటువంటి ఈ అహంకారం ఏదైతే ఉందో, ఏదైతే మదం ఎక్కినటువంటి ఏనుగులకు వ్యవహరిస్తున్నటువంటి తీరుందో అది ప్రజలకి నచ్చకనే మిమ్మల్ని అధికారంలోకి ఇచ్చి దింపిరు. అయితే ఇంకొక 6 నెలల్లో కూడా వీరి యొక్క ఏదైతే ప్రశ్నించేటటువంటి తత్వం ఉందో ప్రతిపక్షం హోదా ఇచ్చినప్పుడు ఏ ఒక్కరోజు కూడా పాలసీ అంటే విధి విధానాల మీద కానీ ప్రజలకు కావాల్సినటువంటి అంశాల మీద కానీ చేస్తే దుష్ప్రచారాలు చేయడము, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేయడం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడు కూడా మెచ్చరు. ఇది ప్రజలకు ఇష్టం ఉండదు. వాళ్ళ గురించి కొట్లాడేటటువంటి అంశాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడాలి. ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి ఉందనుకోండి, జస్ట్ దాని మీద మీరు రేజ్ చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తోటి రండి, బరాబర్ రండి. ఆల్రెడీ ప్రశ్నిస్తుంది కదా ప్రతిపక్షము. మీరు ఏదైతే సోనియమ్మ బర్త్డే రోజు 9వ తారీఖు నాడు మేము రుణమాఫీ చేస్తాం లేకపోతే రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు గతంలో మీ ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారు? మరి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? దానికే తేట తెలంగాణ లెక్కల బుక్కులు మొత్తం ముంగట పెట్టినాం ప్రజల ముంగట. ఈరోజు ఎండిన కుండ లెక్క ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కూడా చిత్తశుద్ధితోటి వనరులను మళ్ళీ ఉత్పన్నం చేసుకుంటా ఏ రోజైనా ముఖ్యమంత్రి బయటికి పోయి నిధులు రాష్ట్రానికి తెచ్చిన పరిస్థితి ఉండేనా? అసొంటిది గౌరవనీయులు ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో మేము ఇచ్చినటువంటి మాట మీద నిలబడాల్సిందే. ఎట్టి పరిస్థితులలో రైతుల రుణమాఫీ అని చెప్పిన విధి విధానాలు కావాల్సిందే. దీనికి ఏది పెడతారో టాప్ ప్రయారిటీలు ఉండాలనేటటువంటి సమీక్ష ముందు జరిగిందా లేదా? అది మా చిత్తశుద్ధి కాదా? అంతెందుకు ఇప్పుడు ఐటీఐకి సంబంధించినటువంటి దానికి ఏదైతే శిక్షణలకు సంబంధించినటువంటిది ఉందో టాటా టెక్నాలజీస్ తోటి 2000 కోట్ల రూపాయలతోటి అంటే ఒక్కొక్క 50 ఐటీఐలలో 50 ఐటీఐలు 10,000 మంది ఒక్కొక్క దాంట్లో ఏది షార్ట్ అండ్ తర్వాత దీర్ఘకాలికమైనటువంటి శిక్షణ తరగతులు కూడా చేయాల్సిందే. అంటే తద్వారా 5 లక్షల మందికి ఈరోజు ట్రైనింగ్ అనేటటువంటిది ఇవ్వాల్సిందే. దేంట్లో ట్రైనింగ్ అన్నాం? పాత ఇనుప సామాన్లకనే పాతవి ఏవైతే బోర్లు ఇప్పుడో లేకపోతే ఇంకోటి చేసుడో పాత మెషినరీలు కాదు. ఈరోజు ట్రెండ్ మారిపోయింది, మోడర్నైజేషన్ వచ్చింది, టెక్నాలజీ అడ్వాన్స్డ్గా పోయింది. అంటే దానికి సంబంధించినటువంటి VR దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే రోబోటిక్స్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని అంశాలలో కూడా ఈరోజు ప్రావీణ్యం చెందాల్సినటువంటి అవసరము పిల్లలకు ఉంది అని అంటే మద్యం బారిన పడుకుంటా మాదక ద్రవ్యాల బారిన పడుకుంటా ఉంటున్నటువంటి యువతని ఈరోజు శిక్షణ తరగతుల దిక్కు తీర్చిదిద్దేటటువంటి మా యొక్క చిత్తశుద్ధిని ప్రజలు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెద్ద కొడుకు లెక్క మారుతున్నారు. ప్రజలు దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ నువ్వు మాట్లాడినావు, విధి విధానాలు మేము ఏర్పాటు చేసాము, అది మేము చేసి తీరుతాము, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధికి రైతులకు సంబంధించినటువంటి సంక్షేమం గురించి ఇంకొక కాడ నీతులు నేర్చుకునేటటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉండదు. అంతేకాదు రైతు బంధు గురించి కూడా చెప్తున్నా, వాళ్ళు అడగక ముందే నేనే అంటున్నా,